కొన్ని పార్లమెంటరీ స్థానాలు కొన్ని పార్టీలకు కంచుకోటలుగా ఉండడం చూస్తూనే ఉంటాం. దశాబ్దాల తరబడి ఒకే పార్టీని గెలిపించిన స్థానాలు అనేకం కనిపిస్తాయి. పార్టీలకే కాదు, కొన్ని కుటుంబాలకు కంచుకోటలు ఉంటాయని నిరూపిస్తోంది మధ్యప్రదేశ్లోని ఓ ఎంపీ స్థానం. దాదాపు 2 దశాబ్దాలుగా ఆ స్థానం ఓ కుటుంబానికి చిరునామాగా మారింది. గెలిచిన పార్టీ ఏదైనా, గెలిచిన అభ్యర్థి మాత్రం ఆ కుటుంబం నుంచే వస్తున్నారు. గుణ మధ్యప్రదేశ్లోని ఈ పార్లమెంటరీ నియోజకవర్గం గ్వాలియర్ రాజవంశీకుల కంచుకోట. సింధియా రాజకుటుంబం ఇక్కడి నుంచి దశాబ్దాల తరబడి ప్రాతినిధ్యం వహిస్తోంది. గ్వాలియర్ రాజమాతగా పేరొందిన విజయరాజే సింధియా తొలిసారి 1957లో ఇక్కడి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1967లో ఆమె రెండోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1971 నుంచి గుణలో సింధియా రాజవంశీకులే ఎన్నికవుతూ వస్తున్నారు. 1984లో ఒక్కసారి మాత్రమే ఇక్కడ ఇతరులు ఎన్నికయ్యారు. రాజమాత విజయరాజే సింధియా 6 సార్లు, ఆమె కుమారుడు మాధవరావు సింధియా 4 సార్లు గుణ నుంచి ఎంపీలయ్యారు. 2002లో మాధవరావు సింధియా విమాన ప్రమాదంలో మరణించడంతో అప్పట్నుంచి ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2002 నుంచి ఇప్పటి వరకు వరుసగా 4 సార్లు జ్యోతిరాదిత్య గుణలో విజయఢంకా మోగించారు. జ్యోతిరాదిత్య సింధియా ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి గుణ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆయనను ఈ స్థానం నుంచి మార్చాలని ప్రయత్నాలు జరిగాయి. పార్టీ విజయం కోసం సీనియర్లు సురక్షిత స్థానాలు వదిలి కఠిన స్థానాలు ఎన్నుకోవాలన్న పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. సింధియా ఎప్పుడు గెలిచే గుణ నుంచి కాక కష్టమైన ఇండోర్ నుంచి పోటీకి దిగితే బావుంటుందని దిగ్విజయ్ అన్నారు. అధిష్టానం మాత్రం ఆయనను గుణ నుంచే బరిలో దింపింది. సింధియా భార్య ప్రియదర్శిని రాజ్య సింధియాకు గ్వాలియర్ ఎంపీ టికెట్ ఇస్తామని పార్టీ అడిగినా జ్యోతిరాదిత్య సున్నితంగా తిరస్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని గెలిపించాల్సి ఉన్న సమయంలో తాను గ్వాలియర్పై ప్రత్యేకంగా దృష్టి సారించలేనని చెప్పారు. ఆయన ఈ నెల 20న గుణలో నామినేషన్ దాఖలు చేశారు. एक ही ख्वाहिश रही है और वो है विकास और प्रगति। यह चुनाव केवल गुना का नहीं है, केवल शिवपुरी का नहीं है। यह चुनाव समूचे देश में एक बदलाव और एक न्याय लाने का चुनाव है और मुझे पूरा विश्वास है कि इसमें सबसे जबरदस्त संकेत और निर्णय मध्य प्रदेश में सदैव गुना से आता रहा है और इस बार भी जरूर आएगा। जनता का आशीर्वाद रहे, यही मेरी भगवान से कामना है। इस देश में एजेंडा है देश की स्थिति, आंतरिक राष्ट्रीय स्थिति, किसान की स्थिति, नौजवान की स्थिति, महिला की स्थिति। यही मुद्दा है इस देश का, यही मुद्दा है आपका, यही मुद्दा है हमारा, यही है मुद्दा देश की जनता का। और आप जितना भी भाजपा भटकाने की कोशिश करे, ये देश की जनता राजनीतिक रूप से जबरदस्त तरीके से, पूर्ण रूप से अपने अंतरात्मा के आधार पर इस सरकार की बोरी बिस्तर बांध के रवाना करने के लिए पूरी तरह से कटिबद्ध है। జ్యోతిరాదిత్య సింధియా రాహుల్ గాంధీ కీలక బృందం సభ్యుడు. కీలక ఘట్టాల్లో అనుక్షణం రాహుల్ వెన్నంటే ఉన్నారు. ప్రఖ్యాత హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న జ్యోతిరాదిత్య పార్టీ వ్యవహారాల్లో, విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2018 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నుంచి అధికారం చేజిక్కించుకోవడంలో సింధియా భూమిక తక్కువేమీ కాదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థి ఎంపిక సమయంలో ఆయన పేరు బలంగానే వినిపించింది. యువ నాయకత్వానికి, అనుభవానికి పోటీ ఏర్పడిన సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వం అనుభవం వైపే మొగ్గడంతో సీఎం పీఠం సీనియర్ నేత కమల్నాథ్కు దక్కింది. సీఎం పీఠం దక్కకపోయినా నిరాశ చెందని జ్యోతిరాదిత్య పార్టీ నిర్ణయాన్ని శిరసావహించారు. ముఖ్యమంత్రి కమల్నాథ్కు అన్ని విధాలా సాయమందిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మరింత భారీ విజయాన్ని సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి అందించాలని ప్రయత్నిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ఆయన విజయపథంలో నడిపించిన తన ఎంపీ స్థానం పరిధిలోని గుణ అసెంబ్లీ స్థానాన్ని భాజపా అతి తక్కువ మెజారిటీతో చేజిక్కించుకుంది. ఇప్పుడు ఆ లెక్కలు కూడా సరిచేసే పనిలో ఆయన తీరిక లేకుండా పనిచేస్తున్నారు.
గుణలో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన జ్యోతిరాదిత్య సింధియా ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. మద్దతుగా ఆయన భార్య కూడా ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. భాజపా ఇక్కడ ఎవరిని పోటీకి దింపాలన్న దానిపై కొంతకాలంగా తర్జన భర్జన పడింది. చివరకు కేపీ యాదవ్ను బరిలో దింపింది. భాజపా ఎంత ప్రయాసపడినా గుణ ఓటర్లు మరోసారి సింధియా కుటుంబానికే జై కొడతారన్నది విశ్లేషకుల మాట.